ఈ బావిలోకి వెళ్ళడానికి 3 మెట్ల దారులు ఉన్నాయి. మన రైట్ సైడ్ చూసినట్టయితే మనకి ఆ మెట్ల ద్వారా వెళ్ళొచ్చు. అది మొదటిది. హలో క్యూరియస్ మైండ్స్, ఈరోజు మనం ఎలగందుల గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఉన్న మెట్ల బావిని చూడబోతున్నాం. ఇప్పుడు వెళ్ళి చూద్దాం బావి ఎలా ఉంది అని. ఇక్కడ మనం బావిలోకి వెళ్ళడానికి ఇలా రాతి మెట్లు ఏర్పాట్లు చేశారు. ఈ రాతి మెట్ల ద్వారా లోపలికి వెళ్ళి చూద్దాం బావి ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనం బావి లోపల ఉన్నాం. మీరు ఇక్కడ చూసినట్లయితే హనుమాన్, కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే వినాయకుడు, ఆ పక్కనే శివలింగం, ఆ పక్కనే నంది ఇలా ఈ బండపై చెక్కారు. ఈ బావి మొత్తం 2 అంతస్తులుగా ఉంది. ఇప్పుడు మనం మొదటి అంతస్తులో ఉన్నాం. ఆ మెట్ల ద్వారా దిగినట్టయితే 2 అంతస్తు ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇందులో ఇన్ని వాటర్ ఉన్నాయి. ఈ బావి మొత్తం రాతితో నిర్మించారు. ఈ బావి కాకతీయుల కాలంలో నిర్మించిన బావి. ఈ బావిని స్థానికంగా నాగన్న బావి అంటారు. మీరు చూసినట్లయితే ఇలా బావి మొత్తం ఇలా స్తంభాలతో నిర్మించారు. ఈ బావిలోకి వెళ్ళడానికి 3 మెట్ల దారులు ఉన్నాయి. మన రైట్ సైడ్ చూసినట్టయితే మనకి ఆ మెట్ల ద్వారా వెళ్ళొచ్చు. అది మొదటిది. ఈ బావిలో నీరు ఎక్కువగా ఉన్నట్టయితే ఆ మెట్ల ద్వారాను ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది అంటే ఇప్పుడు నేను నిల్చున్నది సెకండ్ ద్వారం. ఇది నీరు లోతుగా ఉన్నప్పుడు ఈ మెట్ల ద్వారాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం బావి లోపల ఉన్నాం. ప్రస్తుతం అయితే బావిలో ఉన్న నీరు ఇలా పైనుంచి చిక్కులు పలి మురికిగా అయ్యాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది 3వ దారి. ఇంతకుముందు మనం చూసిన 2 దారులు, ఆ దారుల ద్వారా మనుషులు దిగేవారు. ఈ మెట్ల దారి ద్వారా గుర్రాలను లోపలికి దించేవారు బావి లోపలికి. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ మెట్లు కనిపించడం లేదు, మట్టితో మొత్తం నిండి ఉంది. ఇప్పుడు చూపించిన మెట్ల ద్వారా గుర్రాలను తీసుకువచ్చి ఈ మెట్ల ద్వారా బావి లోపలికి తీసుకెళ్ళి స్నానం చేయించేవారు గుర్రాలకి. ఈ బావిలో రాజులు, రాణులు, రాజుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఈ బావిలో స్నానం చేసేవారు. ఇక్కడ మెట్ల బావి పక్కనే ఒక గది లాంటి నిర్మాణం ఉంది. ఈ నిర్మాణం పైన కొన్ని శిల్పాలు చెక్కి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది.
లోపల చూసినట్టయితే ఎలాంటి విగ్రహం అయితే లేదు, కాకపోతే లోపల మాత్రం ఒకప్పుడు విగ్రహం ఉండే కావచ్చు. ప్రస్తుతం అయితే ఖాళీగా ఉంది. ఇలా లోపల రాతి పైన శివలింగాన్ని చెక్కారు. లోపల పైన ఈ విధంగా చెక్కారు. మనం ఇక్కడ చూసినట్టయితే గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ తవ్వకాలు జరిపారు. తవ్వకాలు జరపడం వలన ఈ విధంగా మొత్తం కూలిపోయి ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసిన మెట్ల బావి కాకతీయులు నిర్మించిన బావి ఇది. ఈ బావి దాదాపు 900 సంవత్సరాల క్రితం నాటి బావి ఇది. ఏ టెక్నాలజీ లేని రోజుల్లోనే ఇంత అద్భుతంగా నిర్మించారు ఈ బావిని. ఈ మెట్ల బావిని ఎలగందుల గ్రామ ప్రజలు నాగన్న బావిగా పిలుస్తారు. మనం ఇప్పటి వరకు మెట్ల బావిని చూసాం. మెట్ల బావి దగ్గరలోనే 4 స్తంభాల మండపం ఉంది. ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనం 4 స్తంభాల మండపం వద్ద ఉన్నాం. ఈ మండపానికి 4 వైపులా దేవతామూర్తుల శిల్పాలు చెక్కారు. ఇప్పుడు మనం మండపం మధ్యలో ఉన్నాం. అక్కడ మెట్ల బావిలో స్నానం చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజ చేసుకునే వారు కావచ్చు. ఇక్కడ మధ్య మండపం పైన దేవతకు సంబంధించింది ఇక్కడ ఇలా అద్భుతంగా చెక్కారు. ఈ నాగన్న బావి ఉన్న గ్రామం ఎలగందుల, మండలం కరీంనగర్, జిల్లా కూడా కరీంనగరే. మీరు ఇక్కడికి రావాలనుకుంటే కరీంనగర్ నుంచి 13 కిలోమీటర్లు, నిజామాబాద్ నుంచి 140 కిలోమీటర్లు ఉంది ఈ బావి. హలో క్యూరియస్ మైండ్స్, ఈ వీడియోలో అయితే 900 సంవత్సరాల క్రితం నాటి మెట్ల బావిని చూపించడం జరిగింది. సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. మాకు కొంచెం సపోర్ట్గా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో చూశాక లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు చెప్పాలనుకుంది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.